గాలే టెస్ట్ మ్యాచ్లో భారత్ సాధించిన ఘన విజయంపై మాజీ క్రికెటర్లు మరియు విశ్లేషకులు వ్యక్తం చేసిన అభిప్రాయాల గురించి మాట్లాడుకుంటే భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఈ మ్యాచ్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు దక్కిన పరిమిత అవకాశాలపై కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మ్యాచ్లో మానవ్ సుతర్ 22 ఓవర్లు, రవీంద్ర జడేజా 21 ఓవర్లతో పోలిస్తే కుల్దీప్ యాదవ్కు మొదటి ఇన్నింగ్స్లో కేవలం 14 ఓవర్లు మాత్రమే ఇవ్వడాన్ని చోప్రా ఎత్తి చూపారు. నిలకడగా అవకాశాలు రానప్పుడు కుల్దీప్ పట్ల అభిమానులు జాలి చూపించడం సహజమేనని, కానీ అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడిని అధిగమించి బంతి చేతికి వచ్చిన ప్రతిసారి వికెట్లు తీసి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక శ్రీలంక జట్టులో ఎక్కువ మంది ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉన్నందున రెండో టెస్టులో కుల్దీప్ ను పక్కన పెట్టి ఆఫ్ స్పిన్నర్ ఆరాన్స్ జైన్ కు అంతర్జాతీయ ఆరంగేటం చేసే అవకాశం ఇవ్వాలని చోప్రా ఒక సాహసోపేతమైన సలహా ఇచ్చారు. ఇక అంతేకాకుండా ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా గౌతమ్ గంభీర్ పై ఉన్న భారీ అంచనాలను మరియు ఒత్తిడిని వివరించారు. గతంలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్లతో జరిగిన టెస్టు సిరీస్లలో ఎదురైన పరాజయాల తర్వాత గాలేలో సాధించిన ఈ విజయం గంభీర్కు, కెప్టెన్ శుభ్మన్ గిల్కు మరియు మొత్తం జట్టు యాజమాన్యానికి పెద్ద ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు. ఇక ఈ మ్యాచ్లో పడిక్కల్ ఆడిన 167 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ను మాజీ మరియు దేశవాళీ మరియు ఐపీఎల్ వెటరన్స్ ఎంతగానో కొనియాడారు. భారత జట్టులో దీర్ఘకాలం పాటు నెంబర్ 3 స్థానంలో ఆడటానికి కావాల్సిన అన్ని అర్హతలు పడిక్కల్కు ఉన్నాయని వారు ప్రశంసించారు. ముఖ్యంగా మొదటి రోజు విపరీతంగా టర్న్ అవుతున్న పిచ్పై శ్రీలంక ప్రధాన స్పిన్నర్ ప్రభత్ జయసూర్యను అతను చాలా సులువుగా ఎదుర్కొన్న తీరును నిపుణులు అభినందించారు.